చాలామంది క్షమించాలి నన్ను, గాయత్రి ఆడవాళ్ళు చదవకూడదని, ఇంకెవరెవరో చదవకూడదనేటటువంటి ఆంక్షలు పెట్టడం జరిగింది. గాయత్రి మంత్రాన్ని మా గురువుగారు ఎప్పుడు అంటూ ఉండేవారు, ఎక్కిరాల కృష్ణమాచార్య గారు. అసలు గాయత్రి మంత్రాన్ని పుట్టినప్పుడు బిడ్డను ఉయ్యాల్లో వేసినప్పుడే, లేదా గర్భవతిగా సీమంతం చేసినప్పుడే, పిల్లవాడికి కనుక చెవిలో కనుక అమ్మ గాయత్రి మంత్రోపదేశాన్ని చేసినట్లయితే, అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతాన్ని ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందైన రూలు కనుక పెట్టి ఉన్నట్టయితే ఇంత జాతీయ భావము తగ్గేది కాదు. ప్రజలలో ఇంతటి అమానుషమైనటువంటి చర్యలు కూడా ఉండేవి కావు అన్నారు. ఇది కరెక్టా కాదా? ఏం చెప్పింది గాయత్రి మంత్రం? ఓం భూర్భువస్సువః. భూ అంటే భూలోకము, అంటే పదార్థమైన మన దేహము. భువర్లోకము అంటే ఈ పదార్థముని దేహాన్ని నడిపించేటటువంటి శక్తి. ఈ శక్తికి సంకేతాలు ఇచ్చేది ప్రజ్ఞ, సువర్లోకము. ఈ 3 లోకాల నుండి నేను కోరుతున్నానమ్మా అని అంటున్నావు. ఏమని కోరుతున్నావు? సర్వులకు శ్రేయోదాయకమైన, బాగా వినండి ఇది మీరు, సర్వులకు శ్రేయోదాయకమైన మంచి బుద్ధి వైపు నన్ను ప్రేరేపింతువుగాక. సర్వులకు శ్రేయోదాయకమైన మంచి బుద్ధి వైపు నన్ను ప్రేరేపింతువుగాక అనే మంత్రం ఆడవాళ్ళకి అక్కర్లేదా? అక్కర్లేదా? దిస్ ఇస్ యూనివర్సల్ ప్రేయర్. సూర్యాంతర్వర్తి అయినటువంటి దివ్య తేజస్సును కోరుతున్నాం. గాయత్రి గాయత్రి వేదమాతను ఏమని? అందరికీ మంచి బుద్ధి వైపు నన్ను కూడా ప్రేరేపించు అని మనం కోరుకునే మంత్రం. అసలు గాయత్రి మాత స్త్రీ అయినప్పుడు అసలు స్త్రీలు చదవకపోవడం ఏంటి? ఎప్పుడైతే స్త్రీ విద్యావంతురాలు అవుతుందో, ఎప్పుడైతే స్త్రీ సమర్థవంతురాలు అవుతుందో, ఎప్పుడైతే స్త్రీ శక్తివంతురాలు అవుతుందో ఆ కుటుంబాన్ని నడిపించేది స్త్రీయే కదా. మరి ఆవిడ చదవకపోతే ఎట్లా? గార్గి, మైత్రి, సులభ, దమయంతి, శకుంతల, సీత వీళ్ళందరూ యజ్ఞయాగాది క్రతువులు చేసి వేదమంత్రాలను పఠించిన వాళ్లే కదా. కాకపోతే ఆ తర్వాత చెప్పినటువంటి విషయం ఏమిటంటే, దాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. స్త్రీలు వేదాలు చదవకపోయినా పర్వాలేదు అన్నారు. ఎందుకని? వేదం ఏదైతే చెబుతోందో ఆ వేదం చెబుతున్న స్థితిలోనే మీరు ఉంటున్నారు. పనిగట్టుకుని మీరు చదవడం దేనికి? మీ జీవితం వేదనలతోనే ప్రారంభమవుతుంది. ఆ వేదనలతోనే ప్రారంభమయ్యే మీ జీవితంలో సన్నివేశాల రూపంలో మీ ముందుకు వస్తే సన్నివేశాన్ని మీరు తట్టుకుంటూ వెళ్ళగలిగిన మీకు ఇంకా వేదంతో పని ఉందమ్మా, వేదమే మీరైనప్పుడు అని చెప్పారు తప్ప వేదం చదవకూడదని చెప్పారు. అలాగే శ్రమశక్తి చేసేటటువంటి వాళ్ళని కూడా దేవాలయాలకు వెళ్ళకపోయినా పర్వాలేదురా. శ్రమశక్తితో నీ సమాజాన్ని నువ్వు సేవించుకుంటున్నావు, మనసున్న వాళ్ళ ఆజ్ఞ మేరకు నువ్వు పని చేస్తున్నావు కాబట్టి, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు కాబట్టి పనే చేస్తున్నటువంటి నీకు ఇంకా దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం ఏముందిరా? నువ్వు వెళ్ళకపోయినా పర్వాలేదు. ఈ సమాజం మొత్తం నీ మీదే ఆధారపడి ఉందిరా. వైశ్య, క్షత్రియ, జ్ఞాన, బ్రాహ్మణ ఈ 3 కూడా నీ మీద ఆధారపడి ఉన్నప్పుడు ఇంకా నీకు దేవాలయానికి పనే ఉందిరా అని అతడిని వేదం కీర్తించింది. కానీ అతడిని దూరం పెట్టలేదు. వేదాన్ని, శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో మనం ఏమరపాటు చెందాం తప్ప శాస్త్రంలో తప్పు లేదు, శాస్త్రంలో తప్పు లేదు 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 లేదు. అలాంటి శాస్త్రాలు కనుక అలా చెప్పి ఉంటే అలాంటి శాస్త్రం నాకు అక్కర్లేదన్నాడు స్వామి వివేకానంద. అలాంటి దురాచారాలతో, మూర్ఖపుట ఆలోచనలతో మహిళలను కూడా దూరం పెట్టి కొంతమందిని కాకుండా చేసి మనం పెట్టడం వల్ల ఇవాళ ప్రపంచమంతా ఉన్నటువంటి మన సనాతన హిందూ ధర్మం ఒక్కటిగా, అందులోనూ సగంగా మిగిలిపోవడానికి కారణం మనం చేసుకున్న తప్పులే. ఇకనైనా మేలుకోవాలంటే దాన్ని కంకణం కట్టుకోవాల్సింది ఎవరయ్యా అంటే మనం మాత్రమే, స్త్రీలు మాత్రమే. పుట్టిన ప్రతి జీవిని కూడా తయారు చేసేది తల్లి మాత్రమే. జిజియామాత ఛత్రపతి శివాజీకి ఏ విధంగా అయితే చిన్నప్పటి నుంచే కాదు, గర్భంలో ఉన్నప్పుడే కోటగోడలు ఎక్కింది, గుర్రపు సారీలు చేసింది, కత్తి సాములు చేసింది, గర్భంలో ఉన్నప్పుడే అన్నీ వినిపించింది ప్రహ్లాదుడికి లీలావతిలాగా. అలా వినిపించి తను కావాలనుకున్న కుమారుడిని కని హిందూ పదపాఠశాహిగా తీర్చిదిద్దిన జిజియామాత ఎలా చేసిందో ప్రతి తల్లి కూడా నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలి,
సంపాదించుకోవాలి, డాలర్లు తెచ్చుకోవాలి, బిల్డింగ్లు కట్టి ఇలాంటి ఆలోచనల కంటే ఇవాళ సమాజానికి మనం మన బిడ్డల్ని చక్కగా తయారు చేసి సమాజానికి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తులుగా మనం తీర్చిదిద్ది, ఆనాడు ఎవరు చాణక్యుడు కనుక ఒక్క బిడ్డను నాకు ఇవ్వండి, ఒక బిడ్డను నాకు ఇంటింటికి వెళ్ళి అర్థించాడు. అలా సిక్కులు కనుక ఏ విధంగా అయితే యుద్ధంలోనికి పంపిస్తూ ఉంటారు, మనం కూడా మన పిల్లలకి ఇప్పటి నుంచి కుటుంబంలో భోజనం చేస్తూ రాత్రి పడుకోబోయే ముందు పడుకునేటప్పుడు సెల్ ఫోన్లన్నీ పక్కన పారేసి మనం కూడా పారేసి శుభ్రంగా వాళ్ళకి కూర్చొని చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నేను మొన్న కూడా అయోధ్యలో ఇదే చెప్పాను. ఇవాళ రాముడిని అక్కడ ప్రతిష్ఠించుకున్నాం, పైగా విశాలమైన నేత్రాలతో అందమైనటువంటి మూర్తిని ప్రతిష్ఠించుకున్నాం, చూస్తే పిచ్చెక్కించేలాంటి మూర్తిని ప్రతిష్ఠించుకున్నాం. అంత అందమైన ఆజానుబాహుడు శ్రీరామచంద్రుడు బాలరాముడిగా అక్కడ విరాజిల్లుతున్నాడు. మందిరం కట్టుకోవడంతో అయిపోలేదు. ఇప్పటి వరకు ఇప్పుడు రాముడు చూస్తున్నాడనే భావన మనకి రావాలి. మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడు మనల్ని చూస్తున్నాడనే భావన మనకు ఉండాలి. ఈ మధ్యనే వాట్సాప్లో చక్కగా పెట్టాడు ఒక అతను మెసేజ్, మనం కోరిన కోరికలు తీరుస్తున్నాడు, మన ప్రార్థనలు వింటున్నాడు అనేటటువంటి విశ్వాసం మీకు ఉన్నప్పుడు మనం చేసే తప్పు పనులను కూడా ఆయన చూస్తున్నాడు అనేది ఎందుకు కలగడం లేదు మనకి? ఏమా, మనం చేసే తప్పుల్ని, మనం చేసే నేరాల్ని, మనం చేసే ఘోరాల్ని కూడా ఆయన చూస్తున్నాడు అనే భావన ఎందుకు కలగడంలా మనకి? ఎంత విచిత్రం అండి ఇది, ఎంత విచిత్రం ఇది దౌర్భాగ్యం. కాబట్టి మాతృమూర్తులారా, నేను ఇదే వేడుకుంటున్నాను మిమ్మల్ని, మనం కథం తొక్కుదాం. అప్పుడే ఈ పుణ్యభూమి అంటే భరత భూమికి రుణం తీర్చుకోవాలి అంటే ప్రతి తల్లి కూడా ఇవాళ కుటుంబ సమరసత, కుటుంబ ప్రబోధన, పర్యావరణ పరిరక్షణ, సివిక్ సెన్స్ను పెంచుకోవడం, వీటన్నింటినీ కూడా ప్రజలలోకి తీసుకువెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఉద్యోగాలు విరమణ అయిపోయిన తర్వాత ఉండేటటువంటి సమయాన్ని ఇంట్లో కోడల దగ్గర, ఎవరి దగ్గర, పిల్లల దగ్గర తిట్టించుకోకుండా, ఓల్డ్ ఏజ్ హోమ్లకు వెళ్లకుండా మన సమయాన్ని వాళ్ళకి ఆస్తిపాస్తులు ఇవ్వకండి. అసలు పిల్లలకి మీరు ఇవ్వనే వద్దు. నేను చెప్తున్నాను, గాయత్రి మాత ముందు చెప్తున్నాను, నేను సంస్కారం అనేటువంటి ఆస్తిని ఇవ్వండి పిల్లలకి. మన భారతీయులకి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి దరిద్రం, మన వాళ్ళ మునివాళ్ళ దాకా దాచిపెట్టి వాళ్ళకి ఇంకా పోగు చేసి పెట్టాలని తాపత్రయంలో మన జీవితాన్ని మనం కోల్పోతున్నాం. ఇంత గొంతెత్తి ఎందుకు అరుస్తున్నానంటే ఈ జాతి పట్ల, మన సంస్కృతి పట్ల మనకున్నటువంటి గౌరవం.